సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున మహాస్వామి బ్రహ్మణే నమః. శరత్కాలంలో వచ్చేటువంటి దేవి శరణవరాత్ర మహోత్సవంలో ఈ రోజు రెండవ రోజు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి. అంటే ఇవాళ రెండవ రోజు అమ్మవారు నవదుర్గా ఆత్మకంగా అంటే దుర్గా స్వరూపమైనటువంటి ఆవిడ నవదుర్గల యొక్క స్వరూపాన్ని పొంది ఉన్నది. కావున ఇవాళ బ్రహ్మచారిణి స్వరూపకంగా అమ్మవారు శ్రీశైలంలో వేయించేసినటువంటి భ్రమరాంబాదేవి బ్రహ్మచారిణి రూపంగా ఇవాళ విశేషమైనటువంటి పూజలని అలంకార రూపంలో అందుకుని భక్తులని తరింపచేయుటకు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో గ్రామోత్సవానికి వెడుతూ భక్తుల్ని తరింపజేస్తోంది. అమ్మవారు దయాస్వరూపిణి. పిలవగానే తల్లి మన చంటి పిల్లలకి ఎలాగైతే అమ్మ అని పిలవగానే తల్లి ఎలాగైతే స్పందిస్తుందో అలాగే ఈ శ్రీశైల మహాక్షేత్రంలో వాగర్థాన విభజన వాగర్థ పొందాయని ఏ జ్యోతిర్లింగాల్లో కాశీలో కానీ మరి ఉజ్జయినిలో కానీ ఎక్కడ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఒకే ప్రాంతంలో తక్కువ. అలాంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఒకే ప్రాంగణంలో తల్లిదండ్రుల స్వరూపంగా మనకి మాతాపితలుగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో చాలా అద్భుతమైనటువంటి ఈ సిద్ధక్షేత్రంలో ఈ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడం కానీ, గ్రామోత్సవంలో ఈ యొక్క అలంకార రూపంలో దర్శించుకోవడం కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అధునాతన స్వరూపంలో అయినా కనీస ధర్మంగా దర్శనం చేసుకుని ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్షులు అందరూ కూడా భక్తులందరూ కూడా అనుగ్రహ పాత్రులు అవ్వాలి. ఆవిడ దయాస్వరూపిణి. నీ వారు ఎవరైతే బ్రహ్మచారిణ్యే నమః బ్రహ్మచారిణ్యే నమః బ్రహ్మచారిణ్యే నమః అని ఎవరైతే తెలుస్తారో వాళ్ళకి ఐకాముష్మైనటువంటి కోరికలు సిద్ధిస్తాయి.